ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాధన్యతను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. అనుదినము దేవుని వాక్యము ద్వారా మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్న రీతిని బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. మరి ఒక దినము మన యొక్క జీవితాల్లో ఆయన దయచేసినందుకు ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుడు ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్య భాగం ఏమనగా యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు కలుగుజేయవాడు ఆయనే. దేవుడి నామానికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు కలుగుజేయవాడు దేవుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయన మనకి ఆలోచన ఇస్తే అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనుషులెవ్వరూ ఆ యొక్క ఆలోచనని అందుకోలేరు. దేవుని యొక్క ఆలోచనలు అంత ఉన్నతమైనవి కాబట్టి ఆయన ఆలోచనలు మనకు దయచేసాడు అనుకోండి, ఆ యొక్క ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది. ఆయన ఆలోచన ఆశ్చర్యకరంగా ఉంటుంది. మన యొక్క సొంత తెలివి మీద కానీ, మన యొక్క సొంత శక్తి మీద కానీ, మన యొక్క సొంత ఆలోచన మీద మనం ఆధారపడి మనం ఏ పనైనా చేసినప్పుడు దానిలో మనము సఫలము కాలేము. కానీ దేవుడిచ్చిన ఆలోచన ఆశ్చర్యకరము. ఆ యొక్క ఆశ్చర్యకరమైన ఆలోచన మనము పొందుకున్నట్లయితే, ఆ యొక్క ఆశ్చర్యకరమైన ఆలోచన మనకు దయచేసినట్లయితే గొప్ప గొప్ప కార్యాలు ఈ భూమి మీద మనము చేస్తాం. ఎవ్వరు చేయని కార్యాలు మనం ఈ భూమి మీద చేస్తాం. ఎవరికి లేని ఆలోచనలు, ఎవరికి లేని ఐడియాస్ మనకి వస్తుంటాయి. ఆ యొక్క ఆలోచనలు దేవుని యొద్ద నుంచే వస్తాయి. మనుషుల ఆలోచనలు దేవుని చేతులకు అప్పచెప్పితే అది ఆశ్చర్యకరముగా ఉంటుంది. నీ ఆలోచనలు దేవుని చేతికి అప్పచెప్పు. నీ ఆలోచనలు దేవునికి అప్పచెప్పితే దేవుడు నీకు మంచి ఆలోచన శక్తి అనుగ్రహిస్తాడు. నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో నువ్వు సఫలము అవ్వాలంటే దేవుడి ఆలోచనలు నీకు తోడుగా ఉంటే నీ యొక్క పని లేదంటే నీ యొక్క కార్యం అది సఫలము అవుతుంది. ఆయన ఆశ్చర్యకరమైన ఆలోచనలే దయచేయడం కాకుండా అధిక బుద్ధి అనుగ్రహిస్తాడు. దేవుడు నామానికి స్తోత్రం. ఆయన అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే. ఎవరైనా చిన్నపిల్లలు ఏదైనా గొప్ప కార్యం చేస్తే, లేదంటే ఎవరైనా చిన్నపిల్లలు గొప్పగా ప్రవర్తిస్తే అయ్యో చిన్నపిల్లడు కానీ చాలా బుద్ధివంతుడని మనము ప్రశంసిస్తాం. ఆ యొక్క బుద్ధి దేవుని యొద్ద నుంచి వస్తుంది. దేవుడిచ్చిన బుద్ధి, ఆయన ఇచ్చిన బుద్ధి చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి మన సొంత ఆలోచనలు పక్కన పెడదాం, మన యొక్క సొంత తెలివితేటలు పక్కన పెడదాం. ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా దేవుని తోడు, దేవుని బుద్ధి, దేవుని ఆశ్చర్యకరమైన ఆలోచన నీకుంటే నువ్వు ఈ లోకంలో బ్రతకడం చాలా సులువు. అదే నీకు ఈ లోకంలో అన్నీ ఉండి కూడా నీకు ఆలోచన లేకపోతే, అన్నీ ఉండి కూడా బుద్ధి లేకపోతే మనము దేనిని సాధించలేం. మన చేతిలో ఒక్క రూపాయి ద్రవ్యం లేకపోయినా మనము బ్రతకొచ్చు. ఎలాగంటే మనము ఆలోచన కలిగి అధిక బుద్ధి కలిగి మనం ప్రవర్తించినట్లయితే మనము బ్రతకగలము. ఈ లోకంలో దేవుణ్ణి ఆలోచన శక్తి కోసం మనము అడగాలి. ఈ లోకంలో అధిక బుద్ధి కోసం మనము అడగాలి. మనము చూసుకున్నట్లయితే సొలొమోను రాజులంతటికన్నా ఈ భూలోకంలో అంతమంది జనము కన్నా ఆయన తెలివైన వాడని, అధిక బుద్ధి కలవాడని ఆయనకి పేరుంది. ఆ యొక్క బుద్ధి దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఆ యొక్క ఆలోచన దేవుడి దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి నువ్వు ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా దేవుని దగ్గర నుంచి నువ్వు తెచ్చుకోవాలనే ఆలోచన కలిగి నీకుంటే, దేవుడిని అడిగినట్లయితే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయనే నీకు అధిక బుద్ధిని, ఆయనే నీకు ఆలోచనను అనుగ్రహించే దేవుడు. కాబట్టి మనం ఆలోచన పొందుకుందాం, ఆయన బుద్ధిని పొందుకుందాం. ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చలాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు. అవునయ్యా, అధిక బుద్ధిని అనుగ్రహించేవాడు నీవే దేవా తండ్రి. పరిశుద్ధుడా, ఈ లోకంలో ఎవరి మీద మేము ఆధారపడక నీ మీద ఆధారపడే జీవితం మాకు దయచేయండి అయ్యా. అవునయ్యా దేవత, నువ్వు బుద్ధిని దయచేసే దేవుడువు దేవా. నువ్వు దేవ తండ్రి ఆలోచన అనుగ్రహించే దేవుడు దేవ తండ్రి. పరిశుద్ధుడా, ఇదిగో మా జీవితంలో దేవ తండ్రి అయ్యా యేసయ్య దేవ తండ్రి, మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇదిగో యేసయ్య దేవ తండ్రి పరిశుద్ధుడా, నీ యొక్క తెలివితోని, నీ యొక్క బుద్ధితోని దేవత మా జీవితాలను నడిపించమని, ఇదిగో కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టిల్లిపోకుండా దేవత నీ యొక్క మార్గములు మమ్మల్ని నడిపించమని యొక్క ప్రార్థన పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.